వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన వాలంటీర్లు. అందులో భాగంగా 4 రోడ్ల జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. అయితే గత 5 సంవత్సరాలుగా అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము వాలంటీర్స్గా పనిచేస్తున్నాం. అప్పుడు జగన్ గారు 2,60,000 మంది వాలంటీర్ని ఒకేసారి ప్రభుత్వం రాగానే మమ్మల్ని తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఆ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు మేము చేయని వర్క్ అంటూ ఏమీ లేదండి. కరోనా వచ్చిన దగ్గర నుంచి లేకపోతే పెన్షన్ల విషయం అవనివ్వండి, సర్టిఫికేట్ల విషయం అవనివ్వండి, ఏదైనా సరే మేము ముందుకు వచ్చి మేమే దగ్గరుండి ప్రతి ఇళ్లకు చేర్చాం. ఆ రోజు నుంచి ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా. కానీ ఈ రోజు మా వాలంటీర్ వ్యవస్థ అనేది మనుగడ లేకుండా పోయిందండి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ఏమన్నారంటే, మీకు ప్రభుత్వం వచ్చాక మీకు 10,000 ఇస్తాము, అలాగే ఉద్యోగ భద్రత ఇస్తాము అని మాకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారండి. కానీ ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, హామీలు నమ్మి మేము నెక్స్ట్ ఎవరికి వేసినా ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది మాకు. అలాగే ఇప్పుడు ఏమంటున్నారు, రెన్యువల్ లేదు, గత 2023 ఆగస్టు నుంచి మీ వాలంటీర్స్కి రెన్యువల్ లేదు, అందుకే మిమ్మల్ని మేము తీసేస్తున్నాము అన్నారు. మరి 2023 నుంచి రెన్యువల్ లేదు, ఓకేనండి. ఆ విషయం మీకు తెలియదా అండి? కొత్త ప్రభుత్వం వచ్చాక మీ ఎవరికి తెలియలేదా? 2023 నుంచి 2024 వరకు మాకు జీతాలు ఎలా పడ్డాయి? అసలు జీతాలు ఇచ్చారు, ఓకే. మరి అప్పుడంటే వాళ్ళకి తెలియదు. 2024లో ఎలక్షన్ టైంలో మన వైసీపీ ప్రభుత్వం అనేది పక్కకుంది. అప్పుడు 2 నెలలు ఎలక్షన్ కమిషనర్ మా వాలంటీర్ వ్యవస్థను చూసుకున్నారు. మరి అప్పుడు ఎలక్షన్ కమిషనర్ వారికి తెలియదండి రెన్యువల్ లేదు, జీతాలు వేయకూడదు అనే విషయం. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు 9వ తేదీన బాల వీరాంజనేయులు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, మీకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది, మీకు రెన్యువల్ చేయలేదు, అందుకే మీకు ఇన్ని రోజులు మేము జీతాలు వేయలేకపోతున్నాం. కానీ మేము మాత్రం ఖచ్చితంగా రెన్యువల్ లేని దాన్ని రెన్యువల్ చేసి చూపిస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు 10,000 జీతం పెంచుతాము, వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని అతనే ప్రెస్ మీట్లో చెప్పారు. మరి ఇప్పుడు ఏటైపోయిందంటే అది ఆ హామీ కూడా అంటే గెలిచిన ముందు ఇచ్చిన హామీ నెరవేర్చరు, గెలిచిన తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్లో చెప్పిన హామీ నెరవేర్చరు. అంటే వాలంటీర్స్ ఎలాగైనా బయటికి రారు. ఎలాగా 2 నెలలు అయిపోయిన తర్వాత చెప్పాము వాళ్ళకి, అంటే ఉన్నారు మిమ్మల్ని ఉంచుతాము అంటే కొంచెం సైలెంట్ అవుతారు. ఇంకో 2-3 నెలల తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేదు అంటే ఇంకా వాళ్ళు బయటికి రారు అనే నిర్ణయంతో చక్కగా చెప్పేశారు. ఇప్పుడు మొన్న మేము వెళ్ళి బాల వీరాంజనేయులు కలిసాం. ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఆ రోజే సెక్రటరియట్లో నేను కూడా వెళ్ళి కలిశాను మన సిఐ2 ధనలక్ష్మి మేడం గారితో కలిసి. ఏమన్నారు, మీకు శాలరీస్ వేశారు, మీ గురించి లోతుగా పరిశీలిస్తే చాలా మంది బయటకు వస్తారని చెప్తున్నారు. ఎవరో బయటకు రావడం కోసం చిన్న 5,000 జీతం అంటే చాలా తక్కువ అండి. అయినా సరే ఎన్నో ఉదయం రమ్మంటే ఉదయం వచ్చాం, రాత్రికి రమ్మంటే రాత్రి వచ్చాం, అన్ని సేవలు చేసి మాతో ఎందుకంటే ఆడుకుంటున్నారు చెప్పండి. వాలంటీర్లు అయితే ఇంక ఊరుకోవండి, ఖచ్చితంగా ధర్నాలకు దిగుతాం. మాకేం వద్దు, మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోండి. మీరు ఇస్తానన్న 10,000 జీతం మాకు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, రిజైన్ చేసినా చేయని ప్రతి ఒక్క వాలంటీర్ని తీసుకోండి. ఎందుకంటే రెన్యువల్ లేదు అంటున్నారు కదా, మరి జీవో ఎలా రెన్యువల్ లేనప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు కూడా చెల్లదు రిజైన్లు కనుక ప్రతి ఒక్కరిని కూడా తీసుకోండి. ఒకటండి 10,000 మీరు జీతం ఇస్తారంటే కొత్తగా రెన్యువల్ జీవో తీసుకురావాలి. మరి అలాంటప్పుడు రెన్యువల్ జీవో తీసుకొచ్చి కదా మీరు చెయ్యాలి ఏదైనా సరే. ఆ రెన్యువల్తో పనే ఉంది సార్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నామండి, దయచేసి కొత్త రెన్యువల్ తీసుకోండి. ప్రభుత్వానికి ఒక జీవో తీసుకురావడం కష్టం కాదు కదండి. పాత గవర్నమెంట్ తీసుకొచ్చింది, అలాగే మీరు కొత్త జీవోని తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగులుగా తీసుకోండి. ఎందుకంటే న్యూ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు చాలా మంది 30 నుంచి 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారండి. ఎవరికి అసలు ఎక్కడా కూడా ఇంతవరకు అంటే ఎక్కడికైనా జాబ్ చేసామనుకోండి, మేము మాకు ఇది వస్తుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఈ 5 సంవత్సరాలు మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు, వేరే జాబులకి వెళ్ళే అవకాశం లేదు. దయచేసి మా వాలంటీర్ల మీద దయ ఉంచి మీరు ఒకే ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి. మీ ప్రభుత్వం తరఫున మేము అదే వర్క్ చేస్తాం, మేము పార్టీలకు అదే. నేను సిఐటి అనకాపల్లి జిల్లా కోశాధికారి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, వాలంటీర్లకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉండే వాలంటీర్లు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల ముందు వాలంటీర్లు కొనసాగిస్తాం, 10,000 రూపాయలు జీతం ఇస్తాం, గత ప్రభుత్వం కంటే బాగా చూసుకుంటామని చెప్పిన మీరు మరి ఎన్నికల తర్వాత నేటికి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు మీ కనికరం కనిపించట్లేదన్నది మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం కనీసంగా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా సరే రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పే ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక్క ప్రకటన కానీ ఈరోజు ఇచ్చిన డిఎస్సిని కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు లక్షలాది మంది రాష్ట్రంలో వాలంటీర్లుగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకి సేవలు అందించి వాళ్ళందరూ కూడా రోడ్డున పడితే
వాళ్ళని ఆదుకోవడం కోసం ఎందుకు మీరు ప్రకటన చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము సిఐటియు అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు, ఈరోజు వాలంటీర్లు ఉద్యోగాలే కాదు, ఈరోజు మద్యం షాప్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా రోడ్డును పడేశారు. అలాగే ఇసుక డిపోల్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా రోడ్డు పడేశారు. అంటే మీరు ఉన్న ఉద్యోగాలు తీసేయడానికి అధికారంలోకి వచ్చారా, లేదంటే అదనంగా ఉద్యోగాలు ఇవ్వడానికి అధికారంకి వచ్చారా అన్నది మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఎప్పటికైనా సరే రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థని పునర సమీక్ష చేసి వీళ్ళందరూ కూడా పునర్నియామకం చెయ్యాలి. అలాగే వీళ్ళ